ఇమ్ముని సాయం కోరిన భరణి. మరోవైపు సంజనతో ఇమాన్యుల్ ఒంటరిగా మాట్లాడుతూ ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు. భరణి, తనుజ, దివ్య మధ్య ఉన్న బాండ్స్ గురించి నేను కామెడీ చేయడం వల్ల ఆడియన్స్ దృష్టిలో అదే గుర్తుందని భరణి అన్న నాతో చెప్పాడని ఇమ్ము అన్నాడు. అలానే ఎప్పుడైనా నేను డేంజర్ జోన్లో ఉన్నప్పుడు, ఇంట్లో ఎవరు నన్ను కాపాడలేనప్పుడు నువ్వు నాతో ఉంటావా అని అడిగాడు అంటూ ఇమ్ము చెప్పాడు. ఈ మాటకి సంజన అవాక్కైంది. ఓకే, నీ దగ్గర పవరాస్త్ర ఉంది కాబట్టి నిన్ను ముందే లాక్ చేస్తున్నాడన్నమాట ముద్దురు అంటూ సంజన తిట్టుకుంది. నేను అయితే నీ వైపు న్యాయం ఉండి హౌస్లో మిగిలిన 15 మంది నీకు వ్యతిరేకంగా ఉంటే అప్పుడు నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పా అని ఇమ్ము చెప్పుకొచ్చాడు. ఆయేషా వర్సెస్ రీతు. కాసేపటి తర్వాత ఆయేషా కిచెన్లో గిన్నెలు తోముతూ మళ్ళీ రీతుని కెలికింది. రీతు, ఇక్కడ సింక్ దగ్గర సరిగా నువ్వు క్లీన్ చేయలేదు అని ఆయేషా చెప్పింది. దీనికి నేను చేశాను, ఏమైనా ఉంటే భరణి గారు చేస్తారులే అంది. దీనికి ఆయేషా డైలాగ్ కొట్టింది. అమ్మాయిలమే కదరా, మనం ఇంట్లో చేయమా పనులు అంటూ సెటైర్ వేసింది. రీతు, ఎందుకు ఇప్పుడు అవన్నీ మాట్లాడుతున్నావు, చేస్తానని చెప్పా కదా అని రీతు అక్కడి నుంచి చిరాకుగా వెళ్ళిపోయింది. ఇక ఇది చూసిన డీమాన్ ఆయేషా దగ్గరికి వెళ్ళి రీతుకి సపోర్ట్ గా మాట్లాడాడు. దీంతో డీమాన్ పై రెచ్చిపోయింది ఆయేషా. డీమాన్ ఏదో మాట్లాడుతుంటే ఏంటి పవన్ వాయిస్ లేస్తుంది అమ్మాయిల మీద అంటూ మాధురి మధ్యలో వచ్చింది.